మన గ్రామంలో రంగయ్య అనే మంచి రైతు ఉండేవాడు. ఆయన దగ్గర గంగ అనే మోసపూరిత గేదె ఉండేది. ఆ గేదె బలంగా, ఆరోగ్యంగా ఉంటూ ప్రతిరోజు పనికి వెళ్లే సమయానికి తప్పనిసరిగా నాకు నడవలేకపోతున్నా అని నటించేది. రంగయ్య తన గేదె మీద చాలా ప్రేమ ఉండటంతో ప్రతిరోజు తనదైన పనులు మానేసి గంగకు విశ్రాంతి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఆయన పక్కింటి సోమలమ్మ వద్దకు వెళ్లి తన సమస్య చెబుతాడు. సోమలమ్మ చిన్నగా నవ్వి, మంచి మనసు మంచి విషయానికి, కాని అది అవసరమైతే మాత్రమే అంటూ ఒక సలహా ఇస్తుంది. మర్నాడు రంగయ్య గంగను పనిలో పెట్టకుండా పక్కన కట్టేసి బలహీనమైన ఎద్దులు ఎలా కష్టపడుతున్నాయో చూపిస్తాడు. అది చూసిన గంగకు చాలా కోపం తగ్గి, లోపల తప్పు తెలిసి మర్నాడు నుంచి ఒళ్ళు బిగించి పని చేయడం మొదలుపెట్టింది. అప్పుడు రంగయ్య నవ్వుతూ అన్నాడు, కష్టపడి పనిచేస్తేనే నిజమైన సంతోషం దొరుకుతుంది. ఈ కథ మనకు చెబుతోంది, ప్రేమ తప్పకుండా ఉండాలి, కానీ దాన్ని మోసం చేయడానికి ఎవ్వరినీ అనుమతించకండి.